వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. ఎయిర్ ఎంబాలిజం అంటారు, థ్రాంబోసిస్ అంటారు, థ్రాంబస్ ఫామ్ అవుతుంది. అట్లాగే కొవ్వు డిపాజిట్ అవుతుంది కొంతమందికి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేవారు. వాటి వల్ల రక్తం గుండెకు సప్లై చేసేటువంటి రక్తనాళాలు జామ్ అయిపోతాయి. అప్పుడు అలాంటి కేసెస్కు ఆపరేషన్ కంపల్సరీ అంటారు, బైపాస్ సర్జరీ అంటారు. మొన్న ఒక కేసు నా దగ్గరికి వచ్చిన ఒక బాబు, యంగ్ 30 years ఉంటాడు. నడుస్తుంటే ఒక 10 అడుగులు నడవగానే దమ్ము వస్తుంది, ఆయాసం. ఇది ఏంది అని చెప్పి మొత్తం పోయి చెకప్ చేయించుకుంటే కార్డియాకు హార్ట్ రక్తనాళాలు జామ్ అయ్యి కరోనరీ ఓపెన్ హార్ట్ సర్జరీ కంపల్సరీ అని చెప్పినట్ట. అంత డబ్బు పెట్టలేని పరిస్థితిలో రేపు చేయించుకున్న గ్యారెంటీ లేదు కదా. గ్యారెంటీ ఉండదు. మన ధన్మని పోయినా పోతుంది, డబ్బు పోయా మనిషి పోయా అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరికో మన గురించి తెలుసుకుని నా దగ్గరికి వచ్చి మనం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఓన్లీ వితిన్ 1 weekలో మార్పు కనిపించింది. 1 monthకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, సార్ నేను ఇప్పుడు 3 kilometers నడుస్తున్నా, 3 kilometers వస్తున్నా అంటే 6 kilometers నడుస్తున్నా, అయినా నాకు దమ్ము రావట్లేదు. అప్పుడు 10 అడుగులు ఇంట్లోకి కడప దాటడానికే ఇబ్బందిగా ఉన్న వాటికి ఇప్పుడు 6 kilometers నడుస్తున్నాడు. సో యంగ్ 30-35 years ఏజ్. అంత బాధ ఉన్న వాళ్ళు. ఇంకో కేసు కూడా యంగ్ పిల్లవాడే. సార్ ఇప్పుడు వాళ్ళకి హార్ట్ సర్జరీ, ఓపెన్ సర్జరీ అని అన్నప్పుడు ఎట్లా మందులతో ఎట్లా ట్రీట్మెంట్? మెడిసిన్ మనం ఇచ్చే మెడిసిన్ పవర్. హోమియోపతి మెడిసిన్ అంతా పవర్. అలోపతి మందులు ఎట్లుంటాయి, మాస్ టాబ్లెట్స్ మింగాలి. మింగినాక ఎక్కడ పడతాయి? స్టమక్లో పడతాయి. స్టమక్లో నీళ్ళు తాగడం వల్ల కరిగిపోయి ఆ మందు అంతా ఇంటెస్టైన్స్ నుంచి బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. మనం టాబ్లెట్స్ తిన్న టాబ్లెట్స్ మొత్తం బ్లడ్లో తిరుగుతూనే ఉంటుంది. మనకు అవసరం ఉంది గుండెకే కదా మందు పోవాల్సింది. గుండెకి ఒక్కదానికే వండిపోతుందా? బ్లడ్ అదంతా పోతుంది, బ్రెయిన్కి పోతుంది, లివర్కి పోతుంది, కిడ్నీకి పోతుంది, స్కిన్కి కూడా పోతుంది. ప్రతి కణకణం వ్యాపిస్తుంది. మరి మందు అక్కడ అంతటా అవసరం లేదు కదా. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి ఆయనమాన్ గారు హోమియోపతి పొటెంటైజేషన్ మందు కనిపెట్టిండు.